హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను. ఇవాళ మనం సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపెడతాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందో అదేవిధంగా చేసి చూసేద్దాము. దానికోసం మనకి 2 ఆనియన్స్, 2 టమోటా, 3 పచ్చిమిర్చి అయితే పడతాయండి. ఇవి 3 తీసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా కట్ చేసుకుందాము. బిర్యానీలో మసాలా చాలా తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ బిర్యానీ అండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది కూడా. 1.5 గ్లాస్ రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని అరగంట నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. చికెన్ ముక్కలు మ్యారినేట్ చేయడం లేదు. ముక్కలకి మసాలా బాగా ఎక్కాలంటే వీడియోలో చూపెడుతున్న సైజులో అయితే ముక్కలు ఉండాలి అని మర్చిపోవద్దు. కుక్కర్లో 3 స్పూన్ వేరుశనగ నూనె, ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 5 యాలకులు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 8 బిర్యానీ మొగ్గలు వేసి దోరగా వేగాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లోకి చికెన్ వేసి 5 నిమిషాలు వేపుకొని ఒక చిన్న స్పూన్ కారం, పచ్చిమిర్చి చీలికలు, మీ రుచికి తగ్గట్టు సాల్ట్, చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసుకొని ముక్కకి మసాలా బాగా పట్టేంత వరకు 4 పక్కలా కలుపుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని టమోటా బాగా మగ్గిపోయిందండి. తర్వాత 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకొని పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యం వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మూతను పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక చికెన్ పులావ్ అయితే అయిపోయిందండి. ఈ చికెన్ పులావ్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చికెన్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈరోజు మీకోసం ఒక టిప్. మనం వాడుకునే రైస్ ఏదైనా సరే, బాస్మతి అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే, వంట చేసుకునే అరగంట ముందు బియ్యం నానబెట్టుకుంటే చాలండి. ఎక్కువసేపు నానబెడితే కలిపేటప్పుడు గరిటెకి తగిలి బియ్యం ఇరిగిపోతుంది.